తిరుమలలో మహాపాపం మహాఘోరం జరిగింది. ఇప్పటికే వైసీపీ హయాంలో జరిగినటువంటి అనేక అవకతవకల మీద ఇప్పటికే విచారణ జరుగుతుంది. అటు నెయ్యి కల్తీ వ్యవహారం కావచ్చు, పరకామణి వ్యవహారం కావచ్చు, లేదా సాలువాలకు సంబంధించి స్కామ్ జరిగిందనే వ్యవహారం మీద కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతుంది, మనందరికీ తెలుసు. అయితే వీటన్నిటికంటే మించి తిరుమలలో ఏదైతే గోవిందరాజు స్వామి ఆలయం ఉంది, అది తిరుమల వెళ్ళే భక్తులందరికీ కూడా తెలుసు, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆలయం అది. సో ఆ ఆలయ విమాన గోపురానికి 2022-23లో 100 కిలోల బంగారాన్ని టీటీడీ కేటాయించింది. ఎందుకంటే ఆ విమాన గోపురానికి బంగారు తాపడం చేయటానికి. దానికి ప్రస్తుతం అనుకున్న ప్రకారం అయితే 9 లేయర్లలో ఆ బంగారు తాపడాన్ని ఆ విమాన గోపురానికి చేయాలి. దానికి అయ్యే ఆ మొత్తం బంగారం 100 కిలోలు అని చెప్పి అంచనా వేసి ఆ 100 కిలోలు టీటీడీ నుంచి ఇవ్వటం అయితే జరిగింది. అయితే ఆ 9 లేయర్లు కాస్త కేవలం 2 లేయర్లుగానే మారాయి. గతంలో మీకు 7 కొండలు 2 కొండలు అన్నారు, మీ అందరికీ తెలిసి ఎవరన్నారో ఏం జరిగిందో. అలాగే ఇలా 9 లేయర్లలో వేయాల్సినటువంటి బంగారు తాపడాన్ని కేవలం 2 లేయర్లోనే వేసి 100 కేజీలలో 50 కేజీల బంగారం మాయం చేసినట్టుగా ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, అదే విమాన గోపురం మీద ఉన్నటువంటి దాదాపుగా 30 దేవుడి విగ్రహాలు ధ్వంసం చేసినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా లోతైన విచారణకైతే ఆ టీటీడీ ఆదేశించింది. దీంతో విజిలెన్స్ రంగంలోకి దిగి మొత్తం ఆ రోజు ఎవరైతే ఈ బంగారు తాపడం పనుల్లో పాల్గొన్నారో, ఎవరైతే పర్యవేక్షించారో వారందరినీ కూడా ఆ విజిలెన్స్ అయితే విచారించడం మొదలుపెట్టింది. అంటే చూడండి, తిరుమలలో అడుగడుగున అవినీతి అక్రమాలే. వైసీపీ హయాంలో భక్తి అనేది ఏ కోసానా కనపడలేదు. తిరుమలను కేవలం దోచుకోవటానికి ఏదో వాళ్ళకు ఒక ఆయుధం లాగా, ఒక కర్మాగారం లాగా వాడుకున్నారు తప్ప ఏ కోసానా కూడా భక్తుల మనోభావాలతో కావచ్చు, హిందువుల ఆశయాలతో కావచ్చు ఎటువంటి సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా, ఒక అంశం కాదు, 2 అంశాలు కాదు, గతంలో ఎన్నడూ టీటీడీలో ఇన్ని అంశాలు రాలా. సాధారణంగా ఎక్కడైనా తోపులాటో తొక్కులాటో అన్నప్రసాదం దగ్గర ఏదన్నా చిన్న చిన్న ఇష్యూలు గతంలో ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు. కానీ ఇంత భారీ స్కాములు ఏంటి? ఒక పక్కేమో నెయ్యి కల్తీ అతిపెద్ద వ్యవహారమా, హిందూ మనోభావాలను పూర్తిగా దెబ్బతీసిన వ్యవహారమా? అది కాదు అనుకుంటే పరకామణిలో చోరీ, ఆ దేవుడు డబ్బులు దొబ్బేసిన వాడితో రాజీ చేసుకుని అది చిన్న విషయంగా కొట్టి పడేయటమా? ఇవన్నీ చాలదన్నట్టు ఏకంగా తిరుమలలో దేవుడి వస్త్రాలు వేలంలో ఏదైతే ఆ సాలువాలు ఉంటాయో ఆ వాటిలో కూడా స్కామ్ జరిగింది. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఇవి కాదన్నట్టు ఇప్పుడు తాజాగా ఈ గోవిందరాజు స్వామి విమాన గోపురానికి బంగారు తాపడం పేరుతో ఒక 50 కిలోల బంగారం మాయం చేశారనే వార్త. అంటే టీటీడీలో అడుగడుగునా కూడా అవినీతి అక్రమాలే. విషయం ఏంటంటే, నాడు ఇది జరిగినప్పుడు 2022-23లో ఈ పనులు జరిగినప్పుడు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నాడు, ధర్మారెడ్డి ఈవోగా ఉన్నాడు. వాళ్ళిద్దరికీ ఈ విషయం తెలిసి బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్టుగా కూడా ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా త్వరలోనే వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి కూడా దీని విచారణ కూడా ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే 50 కిలోల బంగారం అనేది చాలా పెద్ద వ్యవహారం. మనకి వినటానికి ఈ రోజుల్లో బంగారం రేటు, ఇప్పుడున్న రేటు ప్రకారం 50 కిలోల బంగారం అంటే ఒకసారి లెక్కేయండి. అది భక్తులు దేవుడికి ఇచ్చినటువంటి బంగారం. అంటే 9 లేయర్లు వేయాల్సిన దాన్ని 2 లేయర్లు వేస్తే మరి ఆ రోజు దీన్ని పర్యవేక్షించినటువంటి అధికారులు ఏం చేశారు? నిద్రపోయారా? లేకపోతే ఈవో ధర్మారెడ్డి లేదా వైవి సుబ్బారెడ్డి ఏం చేశారు ఆ రోజు? ఎందుకు దీన్ని బయటపడకుండా జాగ్రత్త పడ్డారు? ఒకవేళ మీకు తెలియకుండా జరిగింది అనుకోండి, మీకు తెలిసిన వెంటనే ఎందుకు చర్యలు తీసుకోవాలా? కల్తీ నెయ్యి విషయంలో కూడా అంతే కదా. ఆ నెయ్యి కల్తీ అని తెలిసిన తర్వాత కూడా అదే దానికి ఆర్డర్లు ఇచ్చి తీసుకొచ్చి లడ్డూలు తయారు చేయించి అపవిత్రం చేశారు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. అసలు ఏం చేయాలనుకున్నారో తిరుమల నాకు అర్థం కాల. గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతిని ఏం చేయాలనుకున్నారనేది అర్థం కావట్లా. ప్రతి భక్తుడు కూడా ఈ ఘటనలు చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి, అంత దారుణమైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. గోవింద 50 కిలోల బంగారం మాయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి విమాన గోపురం పనుల్లో మాయాజాలం, 30 విగ్రహాల ధ్వంసం, వైకాపాలనలో మరొక కుంభకోణంపై విజిలెన్స్ విచారణ. ఈ 30 విగ్రహాలు ఏంటంటే, మనకు విమాన గోపురం మీద దేవుడి విగ్రహాలు ఉంటాయి, మనకు తెలుసు కదా, రకరకాల విగ్రహాలు చుట్టూ విమాన గోపురం మీద ఉంటాయి. సో ఆ 30 విగ్రహాలు ధ్వంసం చేశారంట. ఎవరు ధ్వంసం చేయమన్నారు? విమాన గోపురం మీద ఉన్నటువంటి విగ్రహాలను ఎవరు ధ్వంసం చేయమని చెప్పారు?
ఎవరు ధ్వంసం చేశారు? అక్కడ పని చేసేవాళ్ళు ధ్వంసం చేయరు, వాళ్ళకేమీ సంబంధం ఉండదు. ఎవరైనా ధ్వంసం చేయమని చెప్పకుండా వాళ్ళంతట వాళ్ళుగా ధ్వంసం చేయరు. ధ్వంసం చేసి బంగారు తాపడం వేశారు. అంటే విగ్రహాలతో కలిపి బంగారు తాపడం వేస్తే బహుశా బంగారం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ధ్వంసం చేశారా, లేదా ఏదైనా కుట్రలో భాగంగా ధ్వంసం చేశారా? అసలు ధ్వంసం విమాన గోపురం మీద విగ్రహాలు ధ్వంసం చేయమని చెప్పింది ఎవరు? సో ఇది ఖచ్చితంగా తేలాల్సినటువంటి అంశం. తిరుమల కొండపైనే కాదు, కొండ కింద వైకాపా హయాంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు తిరుమలలో పరకామణి చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోలులో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగా తాజాగా తిరుపతిలోని గోవిందరాజు స్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతుంది. 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెర మీదకు వచ్చింది. సో అప్పట్లో ఆ విమాన గోపురం, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఏదైతే విమాన గోపురం ఉందో దానికి సంబంధించి బంగారు తాపడం పనులు చేస్తున్నటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అంటే 7 లేయర్లని కేవలం 2 లేయర్లుగా కుదించి 50 కిలోల బంగారం కాజేస్తే ఆ రోజు పర్యవేక్షించాల్సిన వాళ్ళందరూ ఎందుకు పర్యవేక్షించలేదు? అందులో వాళ్ళ వాటా ఎంత? విషయం తెలిసినటువంటి వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఎందుకు స్పందించలేదు? ఆ రోజు వెంటనే ఎందుకు చర్యలు తీసుకుని ఆ మిగిలిన 50 కేజీల బంగారాన్ని ఎందుకు రికవరీ చేయలేదు? ఇందులో వీళ్ళ పాత్ర ఏంటి? లేదా వీళ్ళ ఆదేశాలతోనే జరిగిందా? ఎందుకంటే ఇది ఒక్కటే ఘటన అయితే సరే వీళ్ళ పాపం లేదేమోలే, ఆ ఎవడో కక్కుర్తి పడి ఉంటాడు అని అనుకోవచ్చు. విషయం ఏంటంటే దీని కాంట్రాక్టు పొందిన వ్యక్తి వేరు, కానీ కాంట్రాక్టు పొందిన వ్యక్తి పని చేయాల. ఆ కాంట్రాక్టు పొందిన వ్యక్తి మరొక ఇద్దరికి సబ్లీజ్కి ఇచ్చేసి పనులు చేయించాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాడాను కాంట్రాక్టు ఇది చేయటానికి, కానీ నేను చేయలే ఆ పనులు. నా కింద ఇంకొక 2 సబ్ కాంట్రాక్టులు ఇచ్చేసుకుని నేను పని మొత్తం కూడా చేయించేశా. అంటే అసలు కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తి కూడా ఈ పని చేయలే, సబ్ కాంట్రాక్టులకు ఇచ్చాడు. ఆ సబ్ కాంట్రాక్టులు తీసుకున్న వ్యక్తులు ఎవరు? ఇప్పించిన వ్యక్తులు ఎవరు? దీన్ని పర్యవేక్షించిన వ్యక్తులు ఎవరు? అంటే 9 లేయర్లలో తాపడం వేస్తున్నారా లేదా అనేది పర్యవేక్షించాల్సిన బాధ్యత టీటీడీ అధికారుల మీద ఉంది ఆ రోజుల్లో. మరి ఎందుకు పర్యవేక్షించలేదు? 50 కిలోల బంగారం మాయం చేయటువంటి ఆషామాషియా? ఈ రోజుల్లో ఉన్న రేటు ప్రకారం 50 కిలోల బంగారాన్ని మీరు ఒకసారి లెక్కగట్టండి ఎంత వాల్యూ అవుతుందో. అది భక్తులు ఎంతో భక్తిభావంతో దేవుడికి ఇచ్చినటువంటి వ్యవహారం. బంగారు తాపడం పనుల పేరుతో తిరుమలలోని శ్రీ గోవిందరాజు స్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వైకాపా హయాంలో 2022-23 మధ్య కాలంలో ఈ విమాన గోపురానికి టీటీడీ 100 కిలోల బంగారాన్ని అయితే కేటాయించింది. దానికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. బంగారు తాపడం పనులు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం 100 కిలోల బంగారాన్ని కేటాయించింది. అందులో భాగంగా 9 పొరలు అంటే 9 లేయర్లతో తాపడం చేయాల్సి ఉండగా 2 పొరలతోనే సరిపెట్టి దాదాపుగా సగం బంగారాన్ని మాయం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. విమాన గోపురంపై 30 విగ్రహాలు ధ్వంసం చేసి ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ విగ్రహాల ధ్వంసం అనేది ఇంకా దారుణమైనటువంటి విషయం. ఒక విమాన గోపురం మీద ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేయటం అంటే అది ఎంతో అపచారం. అది ఎవరు ధ్వంసం చేయమన్నారు? ఎందుకు ధ్వంసం చేశారు? ఈ బంగారు తాపడం చేసే క్రమంలో ఆ విగ్రహాలతో కలిపి బంగారు తాపడం చేస్తే ఎక్కువ బంగారం పడుద్ది. ఇప్పుడు విగ్రహానికి కూడా బంగారు తాపడం చేయాలంటే ఎక్కువ బంగారం పడుద్ది. కాబట్టి ఆ కోణంలో 30 విగ్రహాలు ధ్వంసం చేశారా, లేదా ఇంకా ఏదైనా కుట్ర కోణంతో 30 విగ్రహాలు ధ్వంసం చేశారా? ధ్వంసం చేసి మొత్తాన్ని ధ్వంసం చేసిన తరువాతే బంగారు తాపడం చేశారు. మరి ధ్వంసం చేయమని చెప్పిన వ్యక్తులు ఎవరు? ఆ దాచిన వ్యక్తులు ఎవరు? బంగారు తాపడం 30 విగ్రహాలు ధ్వంసం అవుతుంటే ఆ రోజు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి, ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి నిద్రపోయారా? ఎందుకు దాన్ని పట్టించుకోలేదు? ఎందుకు తర్వాత దాన్ని వెలుగులోకి తీసుకురాలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? సో ఇవన్నీ సమాధానాలు చెప్పాల్సినటువంటి ప్రశ్నలు ఇవి. ఈ అంశాన్ని బయటికి రాకుండా నాడి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవోగా ఉన్న ధర్మారెడ్డి జాగ్రత్త పడినట్లు సమాచారం. విమాన గోపురం పనులను అసలు కాంట్రాక్టర్ను కాదని సబ్లీజ్ కింద వేరేగా ఇద్దరికి పనులు అప్పగించినట్లుగా దేవస్థానానికి ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఈ అంశాలన్నిటిపైన దేవస్థానం విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది. దీంతో పాటు బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను కూడా విచారించింది. ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు, ఎంత బంగారం వాడారు, ఎన్ని లేయర్లు వాడారు, దీని వెనక ఎవరున్నారు, 9 లేయర్లను 2-3 లేయర్లకి ఎందుకు కుదించాల్సి వచ్చింది, చేసినప్పుడు 100 కిలోల బంగారం కేటాయిస్తే మిగిలిన బంగారం ఉండాలి కదా, ఆ మిగిలిన బంగారం ఎవరి ఆధ్వర్యంలో ఉంది, ఎవరు దాన్ని మొత్తం మెయింటైన్ చేశారు, ఈ కోణంలో అన్నీ కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరు ధ్వంసం చేయమన్నారు.
సో ఈ మొత్తాన్ని ఎవరు పర్యవేక్షించారు? ఇలా పూర్తిగా టీటీడీ విజిలెన్స్ విభాగం అయితే లోతైన దర్యాప్తు జరుగుతుంది. ఏది ఏమైనా తిరుమల తిరుపతిలో ఘోరాతి ఘోరాలు మహాపాపాలు అంటే రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చినాయి అతిపెద్దవి అనుకుంటే వాటిని మించి ఇంకొక భారీ దాదాపుగా 50 కిలోల బంగారాన్నే దేవుడి బంగారాన్నే మాయం చేశారంటే, దేవుడి గోపురాన్ని చేయాల్సిన బంగారాన్నే మాయం చేశారంటే తిరుమలలో అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థమవుతుంది. దీన్ని బట్టి నాకు అంచనా అర్థమయ్యేది ఏంటంటే ఇంకా దారుణమైన విషయాలు చాలా ఉండుంటాయి. కాకపోతే వెలుగులో రావడానికి టైం పట్టవచ్చు. ఇప్పుడు బంగారు గోవిందరాజు విమాన గోపురానికి సంబంధించి ఇప్పుడు ఫిర్యాదులన్నింటినీ పరిశీలించిన తర్వాత అనుమానం వచ్చి విజిలెన్స్ విచారణకు దిగింది. సో ఇలాంటి అంశాలు ఎన్నున్నాయో, ఎలాంటివి 1 కాదు 2 కాదు ఎన్నున్నాయో. అంటే తిరుమలను భక్తిభావంతో వైసీపీ ఏ రోజు చూడలేదు. టీటీడీ అంటే కేవలం ఒక బ్యాంకు లాగా, ఏటీఎం లాగా ప్రజల నుంచి వచ్చిన విరాళాలు దోచుకునే దానిగానే భావించారు తప్ప ఏ రోజు హిందువుల మనోభావాలను అయితే పరిగణలో తీసుకెళ్లేదు. ఇప్పుడు ఇది ఒక జాతీయ స్థాయిలో అతిపెద్ద చర్చ కాబోతుంది. ఇప్పుడు హిందూ సంఘాలన్నీ కూడా దీని మీద రియాక్ట్ కాబోతున్నాయి. లడ్డు విషయం మనం చూసాం, కల్తీ జరిగిందనగానే దేశ విదేశాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా బాధపడ్డారు. చాలా చోట్ల పాప ప్రక్షాళన అని చెప్పి, సంప్రోక్షణ అని చెప్పి ఏదో ఇది కూడా చేసుకున్నారు. అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి అది. ఇప్పుడు దానికి మించినటువంటి పరిస్థితి ఇది. ఏది ఏమైనా మొత్తంగా ఇలాంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. ఈ 50 కిలోల బంగారం వెనుక ఎవరి హస్తం ఉంది, ఎవరి ప్రమేయం ఉంది, రాజకీయంగా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా దోషులుగా కోర్టు ముందు నిలబెట్టాలి.